బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గంజాయి రవాణా, అమ్మకాలు, మాదక ద్రవ్యాల నిరోధంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ పర్యవేక్షణలో కాకినాడ డీఎస్సీ హనుమంతరావు నేతృత్వంలో జిల్లా కేంద్రమైన కాకినాడ నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గతంలో ఆయన ఏజెన్సీకి చెందిన అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో పనిచేయడంతో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు గుర్తించి కాకినాడ జిల్లాలో ఎలాంటి మత్తు పదార్థాలు లేకుండా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కాకినాడ 1 టౌన్ సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలోని బృందం పోలీస్ స్టేషన్ కి సమీపంలోనే గంజాయితో ఉన్న 3 వ్యక్తులను గుర్తించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ పట్టణం మరియు పరిసర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ గంజాయికి అలవాటు పడి వాటిని స్మోక్ చేసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేస్తూ అట్లా అలవాటు పడ్డ వాళ్ళు, అట్లాగే చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి అమ్మే పెడ్లర్సు వాళ్ళని నియంత్రించాలనే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన టీంని సబ్ డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేయటం జరిగింది. ఎస్పీ సార్ వీళ్ళందరికీ దిశానిర్దేశం చేసి ఈ టీంని గత 15 రోజులుగా తిప్పుతుంటే ఈరోజు ఉదయం ఆ టీంకి అట్లాగే మా ఇన్స్పెక్టర్ 1 టౌన్ వారికి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు కాకినాడ టౌన్లో ఒక 3 షేక్ ఇస్మాయిల్ అండ్ షేక్ మౌలాలి అండ్ కొండబాబు, జగ్గందొర కొండబాబు అని అతనిది జీమాడుగుల మండలం, మిగతా ఇద్దరిది జగన్నాథపురం. వాళ్ళని అరెస్ట్ చేసి వారి దగ్గర మీకు డిస్ప్లే చేసిన ఇక్కడ 6.5 కేజీల గాంజా ఒకటి, తర్వాత 48 బాటిల్స్ 100 ml కాఫ్ సిరప్, తర్వాత నైట్రోవిట్ 10 mg ట్యాబ్లెట్స్ 150 స్ట్రిప్స్, అంటే టోటల్గా 4500 4,500 ట్యాబ్లెట్లు అవి.